హలో హాయ్. నేను యూట్యూబ్లో ప్లేయింగ్ స్కూల్ కిడ్ అనమాట. ఎందుకంటే అసలు యూట్యూబ్లో ఏం చేయాలి ఏమీ తెలియకుండా యూట్యూబ్లో వీడియోస్ పెడితే సక్సెస్ అవుతాం అనుకుంటే చాలా పొరపాటు. సో మనం ప్లే స్కూల్ నుంచి స్టార్ట్ చేసి డిగ్రీ వర్క్ చదవాలన్నమాట. యూట్యూబ్ కూడా అంతే, మన లైఫ్లో ఎలా ఉంటుందో యూట్యూబ్ కూడా అంతే అనమాట. సో అందుకే అంత కామెడీ చేశాను. సో యాక్చువల్గా నేను రుత్విక్ కలిసి అయ్యంగార్ బేకరీకి వెళ్ళాం అనమాట. సో వెళ్ళిన తర్వాత కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చేటప్పుడు పెద్ద వర్షం వచ్చింది. సో చెట్టు దగ్గర ఆగి వెయిట్ చేస్తున్నాం వర్షం తగ్గితే వెళ్దాం అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా, సపోర్ట్ మీ. అండ్ ఆ రోజు నైట్ అయితే ఇంకా వర్షం పడింది, ఇంకా అదేదో క్లోజ్ చేశాను, ఇంకేమీ షూట్ చేయలేదు. ఎందుకంటే ప్లే స్కూల్ కిట్ కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి లైక్ స్కూల్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి, అండ్ రవి ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి. సో పునుగులు వేస్తున్నాను. మిల్లెట్స్ పిండి ఉంది, అందులో మైదా, ఇంకా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు బియ్య పిండి వేసుకోండి, జీలకర్ర అండ్ ఉప్పు, పెరుగు, ఇంకేం వేసాను అంతే, ఏం వేయలేదు. ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తే మా అబ్బాయి అసలు దాన్ని ముట్టుకోడు అనమాట. బట్ ఇందులో నేనైతే వాటర్ పోయిను. సో డైరెక్ట్గా ఇలాగే కలిపేసి పునుగులు వేసుకుంటాను అనమాట. బయట అయితే క్లైమేట్ చాలా బాగుంది, కానీ ఈ టైంలోనే ఇన్ని పనులు చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో కర్రీ వచ్చేసరికి నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను, కాలీఫ్లవర్ పచ్చనిపప్పు కర్రీ చేసి అనమాట. ఆ షార్ట్ ఎక్కువ మంది చూడలేదు, ఎందుకో వెళ్ళలేదనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం పంపించలేదు అనుకుంటా. నీ మొక్కలా వేసే షార్ట్ మంచిగా చేయన్నట్టు. సో ఓకే, నేర్చుకుంటున్నాను కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఇంకోటి ఏంటంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్యూర్స్ అనమాట. కొన్ని కొటేషన్స్ చెప్పుకోవాలి, మనమే సక్సెస్ అవ్వాలి కాబట్టి. సో ఫైనల్గా ఏంటంటే ఈ పునుగుల్లోకి చట్నీ చేసుకున్నాను, పల్లీలు అండ్ పచ్చిమిర్చి చట్నీ చేసుకున్నాను అనమాట. అసలు ఫస్ట్లో అనిపిస్తుంది యూట్యూబ్లో ఏ వీడియో పెట్టాలంటే ఏం అర్థం కాదు. ఫ్యామిలీ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్. కానీ నేను రెగ్యులర్గా చాలామంది అంటే మంచిగా సక్సెస్ ఉన్న వాళ్ళు పెడతారు, సేమ్ మా లాంటివే పెడతారు, బట్ క్వాలిటీ మెయింటైన్ చేసి పెడతారనమాట. సో వాళ్ళకి తెలుసు ఎక్కడ వరకు ఏది పెట్టాలి, ఎక్కడ వరకు ఏది చూస్తారని. మేము అలా కాదు, ఏదంటే అదే పెడతా ఉంటాం అనమాట. సో ఫైనల్గా ఏంటంటే నా కామెడీ పక్కన పెడితే పునుగులు అయినాయి అనమాట. పునుగులు అయిన తర్వాత వేడివేడిగా పునుగులు వేసుకొని, పల్లీ చట్నీ వేసుకొని, అండ్ మిస్ అవ్వకుండా వేసుకోవాల్సింది నువ్వుల పొడి. నేను ఖచ్చితంగా నా డే టు డే లైఫ్లో అయితే ఖచ్చితంగా నువ్వుల పొడి అయితే ఉంటుంది అనమాట. సో వేడివేడిగా తినేసిన తర్వాత మీకు బయట చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే మా స్కూల్, అంటే మా ఇంటి పక్కనే, మా స్కూల్ కాదు, మా ఇంటి బ్యాక్ సైడ్ స్కూల్ ఉంటుంది. సో ఫైనల్గా కాలీఫ్లవర్ పచ్చనిపప్పు కాదు, ఏదన్నా సరే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మీరు కర్రీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేపుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను షార్ట్లో అడిగాను, ఆ షార్ట్ ఎక్కువ మంది చూడలేదు కాబట్టి పెరుగులో పంచదార వేసుకొని తినడం అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. సో తనైతే మా అత్తయ్య గారు అలవాటు, నాకు రవికి అయితే హ్యాబిట్, అసలు మాకు హ్యాబిటే లేదు. తనైతే తింటాడు, సో మంచిదే కదా. మా అబ్బాయి అసలుకి బక్కగా ఉంటాడని అందరూ అంటారు, ఏం పెట్టట్లేదని. వాడికి ఏం పెట్టినా వాడు అలాగే ఉంటాడు. ఎందుకంటే నేను రవి చిన్నప్పుడు కూడా అలాగే బక్కగా ఉండేవాళ్ళం అనమాట. సో ఫైనల్గా అయితే ఇవాళ ఏమైందంటే రుత్విక్ క్యారేజ్ అనేది లేట్ అయిపోయింది. సో నేనే తీసుకువెళ్ళి ఇవ్వాలి. బిఫోర్ దట్ ఏంటంటే బయటకు వెళ్తున్నా కదా, చూపిస్తున్నాను బయట ఇవాళ ముగ్గేసుకున్నా చూడండి అని చెప్పేసి. మంచిగా ఇవాళ ఫ్రైడే అనమాట, మంచిగా ముగ్గేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకొని రుత్విక్ క్యారేజ్ తీసుకొని బయలుదేరుతున్నాను అనమాట. సో చెప్పాను కదా ప్లే స్కూల్లో ఉన్నాను యూట్యూబ్లో. ఎక్కడ కెమెరా పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలని చూస్తున్నా. నాకే నవ్వు వస్తుంది, ఎందుకంటే అసలు ఎంత కష్టమో తెలుసా. ఈజీగా వచ్చేస్తే, ఈజీగా ఎవరు చెప్పారబ్బా, ఈజీగా వస్తే యూట్యూబ్లో ఏమీ రాదు, తలకాయ నొప్పి వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సక్సెస్ అవ్వాలి అంటే చాలా టైం తీసుకోవాలి. ఎంతోమంది పెద్ద యూట్యూబర్స్ని చూశాను, వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి వాళ్ళు వెంటనే చిటికేస్తే వెంటనే అయిపోయే సక్సెస్ అయితే కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్యూర్. మనం ఖచ్చితంగా కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా రుత్విక్ క్యారేజ్ ఇచ్చేసి జాంకాయలు తీసుకొని అమ్మవారికి పూలు తీసుకొని వచ్చేసాను. ఇంతేనండి ఇవాళ వ్లాగ్. లైక్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.